ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడై ఉండి తెలంగాణ ప్రాంతంలో ఒక నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఈయన తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అంటూ ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కువ చేసే విధంగా, ఆంధ్ర ప్రాంతానికి అయితే ఆంధ్ర అనే పదాలకి కొన్ని అర్థాలు అయితే ఉండవు, కానీ తెలంగాణ అనే పదం అనేది డిక్షనరీలోనే లేదు అంటూ కొన్ని విమర్శనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈయన హిస్టారికల్గా కూడా ఏం చెప్పాడంటే, తెలంగాణ ప్రాంతానికి యొక్క టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడే పూర్తిగా స్వాతంత్రం వచ్చింది అని చెప్పి కొన్ని ఆ యొక్క టీడీపీ పార్టీని హైప్ ఇచ్చే విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిక్షనరీ అనే పదం ఎందుకు అంత ఇది చేసేసారు? డిక్షనరీ అంటే నేనేమంటున్నానంటే, తెలంగాణ ఆంధ్ర అనేది డిక్షనరీలో లేదు. అంటువు కానీ కోష్ డిక్షనరీ మూడిట్లా కూడా తెలుగు అనే పదానికి అనేక అర్థాలు ఇచ్చిర్రు. తెలంగాణ అనేది సపరేట్ ఉండదు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, మీరు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని ఎందుకన్నారు అని అడిగితే, ఈయన ఏమని చెప్పాడంటే, అసలు తెలంగాణ ఆంధ్ర అనే పదాలే డిక్షనరీలో లేవు, మొత్తం కలిసే ఉండేది అని చెప్పుకుంటూ వచ్చి, స్టేజ్ మీద అయితేనేమో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పాడు. స్టేజ్ దిగిన తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది అయితే లేదు, మొత్తం తెలుగు అనేది కలిసే ఉంటుంది అనే విధంగా చెప్పి, అంటే స్టేజ్ మీద ఒకలాగా, స్టేజ్ దిగిన తర్వాత ఒకలాగా మాట్లాడి విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఈయన హిస్టారికల్గా కూడా ఏం చెప్పాడంటే, తెలంగాణ ప్రాంతానికి యొక్క టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడే పూర్తిగా స్వాతంత్రం వచ్చింది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి, జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం, దాని వెంబడి విశృంఖలంగా వెట్టి చాకరి నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అంట 1978 తర్వాత వచ్చింది. ఈ యొక్క టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే వచ్చింది అని చెప్తున్నారు. నిజమైన అధికారం మాకు ఎప్పుడు తెలంగాణకి స్వాతంత్రం వచ్చిందంటే, ఈ యొక్క 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుండి మేము విడిపోయామో, తెలంగాణకి సపరేట్ స్టేట్ కింద డివైడ్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చి 2014 జూన్ 2 నాడు, అప్పుడు మాకు తెలంగాణకి రియల్గా ఇండిపెండెన్స్ వచ్చినట్టు. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే మేము హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంతో కలిసి ఉన్నదో క్యాపిటల్గా, అప్పుడు హైదరాబాద్ని క్యాపిటల్గా చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నదో, అప్పుడు హైదరాబాద్ వెల్ డెవలప్డ్ అయినా కానీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులని కేటాయించకుండా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఇంకొంచెం మాట్లాడితే తెలంగాణ ప్రాంతానికి నిధులు ఇవ్వమని ఈ యొక్క సీఎంలు మాట్లాడినటువంటివి ఆన్ రికార్డు ఉన్నవి. అలాగే ఈ యొక్క తెలంగాణ స్టేట్కి మీరు చేసినటువంటి కేటాయింపులు అనేది కూడా చాలా వరకు తెలుసు. ఎందుకోసం మేము ఈ యొక్క తెలంగాణ సెపరేట్ స్టేట్ కావాలని ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడారనేది తెలుసు. ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోతుంది అనేది విత్ ప్రూఫ్స్ చూపెట్టడం వల్ల మాకు తెలంగాణ అనేది సపరేట్ స్టేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్లుగా మాకు స్వాతంత్రం నిజంగా ఈ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, మీ నుండి మేము ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయామో అప్పుడు మాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే మా యొక్క స్టేట్ని సొంతంగా మా యొక్క గవర్నమెంట్ మేము ఫామ్ చేసుకున్నప్పుడు మాకు ఇండిపెండెన్స్ వచ్చిందని మేము అనుకుంటాం. మీరు మీ యొక్క పార్టీకి గొప్పలు చెప్పుకునే విధంగా ఉండి ఈ యొక్క ప్రాంతీయవాదాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలైతే ఊరుకోరు. మీకైతే రివర్స్ కౌంటర్ అనేది అయితే ఉంటుంది. మీరు కనుక ఈ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే తర్వాత మీరు చాలా ఇష్యూస్ అనేది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది.